వచ్చిన బ్రాహ్మణ బంధువులందరికీ కూడా నమస్కారం. ఈరోజు బ్రాహ్మణ సంక్షేమ వేదిక అనేది చాలా మట్టుకు 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇలాగే 40 వసంతాలు 400 వసంతాల వరకు కూడా ఇది అలాగే ఉండాలని, ఈ ఒక ఐక్యత అనేది ఇప్పుడు సనాతన ధర్మం ఎలా పెరుగుతూ వస్తుందో మన బ్రాహ్మణ ఐక్యత కూడా అలాగే పెరుగుతూ వస్తుంది. నా నుంచి నేను జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షురాలుగా చేస్తున్నాను ఇప్పుడు. అలాగే ఈ జగిత్యాల జిల్లా నుంచే కాకుండా చాలా అక్కడున్న ప్రాంతాల నుంచి కూడా బ్రాహ్మణ ఐకమత్యం కోసం మా జగిత్యాల నుంచి పోరాడుతూనే ఉన్నాము. నా నుంచి కార్యవర్గ సభ్యులు కూడా జయ గారు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మేము రావడం ఫస్ట్ రీజన్ ఏంటంటే, బ్రాహ్మణ సంక్షేమ వేదిక అనేది బిఎస్ వేదిక అనే ఒక మన యూట్యూబ్ ఛానల్ నుంచి, అలాగే మన తత్వం చారిటబుల్ ట్రస్ట్ బంగారయ్య శర్మ గారి ఛానల్ నుంచి కూడా లైవ్ అందజేస్తున్నారు. మనం చూస్తూనే మన వాళ్ళందరికీ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. దయచేసి షేర్ చేయండి. అలాగే ఈ బ్రాహ్మణ ఐక్యత అనేది చాలా వరకు లోపించింది. బయట ఉన్నటువంటి శక్తుల ప్రభావమే కానివ్వండి, మన లోపాలే కానివ్వండి. ఎందుకంటే ఎవరికైనా ఏమైనా అయింది అంటే పక్కింటికి తొంగి చూసే కార్యక్రమాలు ఇదివరకు ఉండేవి, ఇప్పుడు పోయినాయి. సో మళ్ళీ అలాంటి రోజులు రావాలి. అగ్రహారములో అడుగు పెట్టాలంటే 1/2 నిమిషం ఆలోచించే రోజుల నుంచి అగ్రహారాలు తగ్గిపోతూ మనము ఎక్కడ ఉండాలి అనే పరిస్థితికి వచ్చినాం. ఆ కార్యక్రమం కనీసం మనం ఇంకా ఈ యూనిటీ అనేది పెంచుకుంటే, మన ఔన్నత్యం పెంచుకుంటే, బ్రాహ్మణ సంక్షేమ వేదిక అనేది ఒక మహిళలకే కాదు అండి, చదువు, వృత్తి, విద్య, వ్యాపారం, ప్రతి అభివృద్ధిలో మేము కూడా వెనుక ఉంటామని ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక అనేది మొదలు కాబడింది. 4 సంవత్సరాలు పూర్తి కాబడింది. కానీ బ్రాహ్మణ సంక్షేమ వేదికలో ఇంకా చాలా కార్యక్రమాలు జరగాలి. ఒక్క దగ్గర ఒకటానికి పరిమితం ఇది తెలంగాణ, ఆంధ్ర కాదండి, నలుమూలల, దేశ నలుమూలల బ్రాహ్మణ సంక్షేమ వేదిక పేరు వినిపించాలి. దాన్ని మనం మారు మోగించాలి కూడా. ఎందుకంటే అది మన అవసరం, మన యొక్క బాధ్యత నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక నుంచి చాలా వరకు కూడా ఉపాధి పథకాలు ఎంతోమంది అందుకున్న వారు ఉన్నారు, అందుకోలేని వారు ఉన్నారు, అందుకోబోతున్న వారు కూడా ఉన్నారు. ఒక్కరి దగ్గర సభ జరిగింది, అక్కడి నుంచే మేమేమైనా చేయగలము అనేది మానుకొని మన దగ్గర ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ వేదికలో భాగస్వామ్యులే, ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ వేదికలో కుటుంబ సభ్యులే. కాబట్టి వారి వంతు బాధ్యతగా కనీసము ఉన్న ఉపాధి పథకాలను ఇప్పుడు హాస్పిటల్లో రాయితీ కల్పించడం జరిగింది. ప్రతి ఒక్క డాక్టర్ దగ్గరికి కూడా బ్రాహ్మణ సంక్షేమ వేదిక తరఫు నుంచి వెళ్ళి మీరు ఇంత రాయితీ ఇవ్వండి అని అడగడం జరిగింది. కనీసం ఉన్న పథకాలను కనీసం మనం వినియోగించుకుందాం. ఎక్కడ ఏది మనకి అవకాశం ఉన్నదో దాన్ని వినియోగించుకుంటూ ముందుకు వెళ్తూ బ్రాహ్మణ ఐక్యత కోసం పాటుపడదాం, ఔన్నత్యం కోసం పాటుపడదాం. ఇప్పుడు వచ్చేటువంటి కులగణనల్లో ఎవరైనా కూడా ఏ శాఖ వారైనా దయచేసి నమస్కరించి చెప్తున్నాను, బ్రాహ్మణులని చెప్పండి. ఎందుకంటే మన విలువను, మన స్థాయిని, మన యొక్క యూనిటీని తగ్గించడానికి అతీత శక్తులు ముందుకు వస్తున్నాయి. వారందరినీ నిలబడి లోక సమస్త సుఖినోభవంతు అనే ఒకే ఒక్క బ్రాహ్మడు మాత్రమే. ఎందుకంటే లోకం గురించి పట్టించుకునే బ్రాహ్మణము మనం ఈరోజు మన సంఖ్య తగ్గిపోతుంది, మన యొక్క బలం తగ్గిపోతుంది, మన బలగం తగ్గిపోతుంది. అది తగ్గకుండా అందరం కూడా పాటుపడదాం. ఇది ఒక్క చేయితోటి కాదండి, పిడికిలి బిగిస్తేనే బలం ఉంటుంది. కాబట్టి ఒక వేలతో జరిగే పని కాదు, పిడికిలు బిగించాల్సిందే. ఇక్కడి నుంచి కనీసం మనమంతా ఒకటే అనే భావనతోటి అందరినీ కూడా తీసుకువద్దాం, అందరినీ ఒకటి చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఇది రాకెట్ రాఘవ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్.